సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహముదనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహముదనము సమయమును అబ్రాహాము అడిగెను ప్రభువకుడు ఇసాకుని దయచేసి అందరూ కూర్చొని వాటిని చదివే వాటి కోసం మీరు విని వాటి కోసం మీరు ప్రార్థించండి. మరి మొన్న చింతపల్లి పిల్లలు ఆ కుమార్తె కోసం మనం ప్రార్థించాం. ఎందుకంటే సంఘంలో చెప్పి ప్రార్థించమన్నారు, ప్రార్థించాం. రేపు బుధవారం ఆమె అత్తవారింటికి వెళ్ళడానికి దేవుడు ప్రేరేపణ కలిగించాడంట. ఆ కుటుంబం మరి ఎప్పుడు మరి అక్కడ ప్రార్థన మీద ప్రార్థన చేయించాలని ఆశపడుతూ ఉన్నారు. మంగళవారం దినాన్ని మరి అక్కడ గృహం దగ్గర మరి ఎవరైనా అందరూ వాళ్ళకి ఆ కూలి పెట్టమని నాకు ఫోన్ చేశారు. మరి నేను లేదు మా సంఘటనలు శ్రేయ సమాధి వస్తుందని చెప్పానండి. మరి దయచేసి అందరూ మరి మంగళవారం దినాన్ని ఇక్కడ ఆ యొక్క శుభకూడికి మరి పెట్టారని మీ అందరికీ నేను మరీ మనం చేసుకుంటూ ఉన్నాను. మరి మానవుడు అబ్రహాం గారి యొక్క కుమార్తె శిరీష మరి దేవుడు ఆ గడికి చక్కటి వివాహమైంది. మరి చక్కటి దేవుడు పంపించాడు. చక్కటి కుమార్తెను కూడా దేవుడు దయచేసాడు. అంచులంచులుగా దేవుడు అక్కడని అన్ని సేవలు కూడా ఆశీర్వదించాడండి. 3 నెలలు మరి చట్టి బిడ్డ ఆశ్చర్యపోయి చిన్నపిల్ల 6 సంవత్సరాల పిల్లలు చక్కగా అంటే మరి చిన్నప్పటి నుండి కూడా వాళ్ళ తల్లి చేసే అదొక ప్రాక్టీస్ అన్నమాట కదండి. పాటలు పాడడానికి, సందేశం పంపడానికి ఆమె చేసే కృషి. మరి దేవుడు ఎంత చక్కగా చాలామంది దరిద్రులు వచ్చారు, మన సంతకం చాలామంది వచ్చారు. మరి దేవుడు కూడా రోజు చక్కటి వాతావరణాన్ని కూడా దేవుడు
కలగజేశాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మరి కుటుంబం ఎప్పుడు కూడా ఆ మంగగారు కూడా మనప్పుడు ఆ చక్కటి సాక్ష్యాన్ని అక్కడ చెప్పారు. నిజంగా సాక్ష్యాన్ని బట్టి చాలా ఆశ్చర్యపడ్డాను. అంటే అప్పుడు మా నాన్నగారు సేవలో ఉన్నప్పుడు నేను లేదండి. మా నాన్నగారి కానించి దేవరత్న మాస్టర్ కానించి మా కుటుంబం రక్షణలో వచ్చింది. నాకు దేవుడికి స్తోత్రం. నాకు తెలియదు మంగగారు చెప్పుకోవాలి. అదేవిధంగా తర్వాత సరోజిని గారు, తర్వాత సుగుణరావు నాన్నగారు చర్చకు కూడా కొనుగోలేదండి. ముగ్గురు వల్ల మా కుటుంబం ఎంతో బలపడ్డది, ఎంతో ఆశీర్వదింపబడ్డదని చక్కటి సాక్ష్యాన్ని అక్కడ చెప్పడం జరిగింది. నిజంగా అటువంటి యొక్క పెద్దలు ఆశీర్వాదాలు ఈరోజు ఆ కుటుంబం పైన విడుదల దేవుడు దేవుడికి స్తోత్రం. మన మంగ గారు కుమార్తె బీబీరాణి గారు ఆ రోజు మరి కుమార్తె ఇచ్చిమని మరి మంగ గారు ఈరోజు సారా 3,000 రూపాయల పౌండ్తో మన మంత్రానికి ఇచ్చారు. మంగగారు మీరు కలిపి 5,000 రూపాయలు దేవునికి పాలకు సమర్పిస్తున్నారు. దేవుడికి స్తోత్రం. వాళ్ళకి పెద్ద సంఘం ఉంది. పొదలు అయినప్పుడు మన సంఘం అంటే చాలా అభిప్రాయం గారు చాలా ఆశ ఇష్టపడుతూ ఉంటారు. ఆ కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే మన చర్యలో మంగగారు కలగారు కుమార్తె మొన్న శుక్రవారం దినాన్ని మరి పుట్టినరోజు జరిగిందండి. అది మా దైవం ప్రేమించి అలాగే నేను ఎంతో చక్కగా భోజనం కూడా తీసుకురావడం జరిగింది. ఆ యొక్క తల్లిగారు కూడా ఓటేజ్లో ఉన్నారు. ఆ పెళ్లి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరియమ్మ గారు క్షేమంగా మరి 4వ తారీఖుని గల్ఫ్ దేశం నుంచి మన గృహానికి క్షేమంగా దేవుడు నడిపించాడు. మరి బిడ్డ రావడం కారణం ఏంటంటే మరి చిన్న కుమార్తె గర్భిణీతో ఉంటుందండి. ఆ దేవుడు ప్రేరేపణ కల్పించాడండి. ఆ బిడ్డ కూడా 1000 రూపాయలు పాట పెట్టుకుంటారు ధనలక్ష్మి గారు. అలాగే శ్రావణి విషయంలో మరి మన బలహీనత కలిగినప్పుడు మరి ధనలక్ష్మి గారు కూడా మరి మా కోడలికి రిపోర్ట్లన్నీ నార్మల్గా వస్తే మరి శ్రావణి కూడా దేవుడి మందిరంలో మరి 500 రూపాయలు పాట పెట్టుకుంటానని ఆ సోదరు పెట్టాలనుకుందంట. ఆ విషయాలు మరి దేవుడు చక్కగా ఏమి మరి కల్మాసం లేకుండా చక్కటి అది పడుకుందా 200 300 అబ్బాయి ఎంతకైనా పాడుకుంటుంది. 1,00,000 రూపాయలకైనా పాడుకుంటుంది అని చెప్పి 400